హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రి రామ్దా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి, అలాగే పరమ గురువైన కాంతి మాస్టర్, ఇమోటల్ మాస్టర్ అయిన పరమ గురువైన సివివి మహారాజుకు కూడా నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో ఈరోజు హిమాలయ రహస్యాలు అన్న పుస్తకంలో నుంచి పైలట్ బాబా అనుభవాలు చెప్పుకుంటున్నాము. సహకరిస్తున్న మీ అందరికి కూడా నా అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 29వ అధ్యాయం నిన్న అయిపోయింది. అంటే కొంచెం చిన్నగా అక్కడ చెప్తాను. 29వ అధ్యాయంలో చివరి పేర, ఒకనాడు నది ఒడ్డున ఎండలో కూర్చొని ఉండగా ధర్మానందుడి శవం నీటిపై తేలుతూ కనిపించింది. అవధూత బాబా తన పాము శరీరాన్ని వదిలి నీటిపై ధర్మానందుడిలో ప్రవేశించాడు. ఆ పాము శరీరాన్ని నీటిలో పారవేయమని నాకు చెప్పి మరీ వెళ్ళాడు. నేను ఆయన చెప్పినట్లే చేశాను. తిరిగి వచ్చిన పహాడీ బాబా ధర్మానందుడు నీటిలో నుంచి బయటకు రావడం చూసి నిర్ఘాంతపోయాడు. ఏమి జరిగిందన్నట్లు నా వైపు చూడగా నేను జరిగింది చెప్పాను. అవధూత బాబా పాము శరీరాన్ని వదిలి ధర్మానందుడి శరీరంలో ప్రవేశించాడని తెలియజేశాను. ఈ ధర్మానందుడు ఉపాఖ్యానంలో పహాడీ బాబా పరిక్రమ ఆగిపోయింది. మేము ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం. అక్కడి వరకు అయిపోయింది. 30వ అధ్యాయము సర్వేశ్వర ఆనంద్ గురించి ఇక్కడ ఇచ్చారు. అగమ్య గోచరమైన పథంలో గంగా నది ప్రవహిస్తున్నది. గంగమ్మ అన్నీ చెబుతున్నది. మనిషి కూడా నడుస్తున్నాడు. మనిషి పర్వతం వైపు చూస్తున్నాడు. పర్వతం సాగరం వైపు, సాగరం అంతరిక్షం వైపు చూస్తున్నాయి. అన్ని దేనికోసమే ఎదురు చూస్తున్నాయి. మేడం రీసౌండ్ ఏమన్నా వస్తుందా మీకు? లేదు మేడం. నాకెందుకో రీసౌండ్ వినిపిస్తుంది మేడం కొంచెం. లేదు మేడం. ఓకే. మనిషి పర్వతం వైపు చూస్తున్నా అంటే దేనికోసమో ఎదురు చూస్తున్నాయి. అన్ని దేనికోసమో ఎదురు చూస్తున్నాయి. వాయువు వేగం కోసము, వేగం చేతన కోసము, చేతన ప్రకృతి సహకారం కోసము, ప్రకృతి సంస్కారం కోసము వెతుకుతున్నాయి. సర్వేశ్వరానంద్ వంగి నదిలో ఏదో అడుగుతున్నాడు. నది కూడా ఏదో చెబుతున్నది. నదితో పాటు ఆయన నడుస్తున్నాడు. ఉత్తర కాశీ దగ్గర నారాయణ స్వామి తారసపడ్డాడు. ఆయనకు కళ్ళు కనిపించడం లేదు. ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. అప్పుడు సర్వేశ్వరానంద్ ఆయనకు దృష్టిని ప్రసాదించవలసిందని గంగను ప్రార్థించాడు. 1 నెల పాటు గంగ ఒడ్డున నివసించిన పిమ్మట ఉత్తర కాశీలో నారాయణ స్వామికి తిరిగి చూపు వచ్చింది. అప్పటికి సర్వేశ్వరానంద్ గంగ ఒడ్డు విడిచి విలంగాన, భాగీరథి నదుల సంగమ స్థానానికి వచ్చాడు. టిహరీలో 2 నదుల సంగమ స్థానం వద్ద కూర్చొని సర్వేశ్వరానంద్ యోగ సమన్వయం చేస్తూ మాయ యొక్క లీలను చూస్తున్నాడు. అన్ని వైపులా పరమాత్మ యొక్క ప్రభుత్వమే కళ్ళకు కనిపిస్తున్నది. అప్పుడు స్వామి రామతీర్థ సర్వేశ్వరానందుని వద్దకు వచ్చాడు. బ్రహ్మ చింతనలో లీనమై గాఢ విచారంలో మునిగిన స్వామిలో గొప్ప వికసితమైన యోగి రూపం కనిపించింది.
సర్వేశ్వరానంద ఆయనకు యోగం యొక్క మౌలిక జ్ఞానాన్ని ప్రసాదించాడు. సర్వేశ్వరానంద్ సాధారణంగా గడ్వాల్ క్షేత్రంలో తిరుగుతూ కనిపిస్తాడు. ఆయనది సంచార ప్రవృత్తి. ఆయన పట్టణాలకు దూరంగా నదుల వెంట కాలువల వెంట తిరుగుతూ ఉంటాడంట. అధిక సమయం బిలంగాన భాగీరథి సంగమం వద్ద ఒక గుహలో ఉంటుంటాడు. ఇప్పుడు గోముఖ తపోవనం, తుంగనాథు, రూపుకుండు, పిండారి కనుమల్లో కూడా సంచరిస్తుంటాడు. ఆయన ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. కనిపించినా కూడా చాలా కొద్ది మంది మాత్రమే గుర్తుపట్టగలరు. ఇంతకు ముందు బాగా తిరుగుతుండేవాడు. కొద్దిగా వస్త్రధారణ కూడా చేసేవాడు. ఇప్పుడు పూర్తిగా దిగంబరుడయ్యాడు. హిమాలయాల్లో ఎక్కడికైనా ఆయన వెంటనే చేరగలడు. బిలంగాన నది ఒడ్డున కొద్ది దూరంలో స్వామి రామతీర్థకు ఒక బంగళా ఉంది. అది ఇప్పుడు పాడుబడింది. ఆ బంగళా లోపల ఒక గుహ ద్వారం ఉంది. సర్వేశ్వరానంద్ గుప్త నివాసం ఆ గుహలోనే. ఆయన శిష్యులు అనేకులు అక్కడ చేరుతుంటారు. గురువు దగ్గర మార్గదర్శనం పొందుతూ ఉంటారు. గాయత్రి ఆశ్రమ స్థాపకుడైన శ్రీ రామశర్మ సర్వేశ్వరానందుడి శిష్యుడే. గురువు ప్రేరణతోనే ఆ ఆశ్రమం రూపుదాల్చింది. గురువు యొక్క భావాలకు శిష్యుడు శ్రమించి స్థిర రూపం ఇచ్చాడు. పూర్వం గాయత్రి మంత్ర జపంపై అనేక ఆంక్షలుండేవి, నియమ నిబంధనలు ఉండేవి. శ్రీ రామశర్మ ఆయన అనుచరులు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి గాయత్రిని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అగ్రవర్ణాల గుత్తాధిపత్యాన్ని కూలద్రోలి గాయత్రి పీఠంలోకి అందరినీ అనుమతించారు. అన్ని కులాల వారికి, స్త్రీ పురుషులందరికీ అందులో ప్రవేశం లభించింది. ఇదంతా సర్వేశ్వరానందని భావాలకు అనుగుణంగానే జరిగింది. సర్వ మానవ సమానత్వాన్ని ఆయన బోధించారు. ఆయన వ్యక్తి పూజకు వ్యతిరేకి. మానసిక దాస్యం మంచిది కాదని ఆయన ఖండించాడు. ఈనాడు మన దేశంలో సంస్థలన్నింటిలోనూ తమ నేతల వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను పెంచడమే పనిగా పెట్టుకున్నారు. దేశము, మతము ఒక వ్యక్తి భావాలను బానిస అయిపోతున్నవి. భవిష్యత్తులో అవి పతనం చెందుతాయి. హిట్లరు, ముసోలిని, స్టాలిన్ ఇందుకు ఉదాహరణలు. వ్యక్తి పూజ వల్ల ఆదేశాలకు పట్టిన దుర్గతి జగద్విదితమే. అందుకే హిమాలయ ఋషులు తమ భావాల ప్రచారానికి ఎటువంటి సంస్థలను స్థాపించలేదు. సంస్కారవంతులైన పురుషుల ద్వారా మాత్రమే తమ భావాలను వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి రంగంలోనూ రాజకీయాలు కానివ్వండి, మతం కానివ్వండి, మరొకటి కానివ్వండి, వ్యక్తి పూజనే పెద్ద పీట వేస్తున్నారు. ప్రగతి పేరుతో మనం పరాధీనులమైపోతున్నాం. స్వతంత్రంగా ఆలోచించండి, పరాధీనులు కాకండి. అదేది మానవులందరికీ వారి ఉపదేశం. సంస్థను స్థాపించడం అంటే నియమ నిబంధనలు ఏర్పరచడమే. ఆత్మ శరీరంలో బంధింపబడినట్లే మత, సాంఘిక, రాజకీయ సంస్థలలో చేరిన మనిషి ఆయా సంస్థల నియమ నిబంధనలకు బద్ధుడవుతాడు. తత్ఫలితంగా అతడు చేసే పనులన్నీ సంస్థ అభివృద్ధిని ఉద్దేశించి చేస్తాడు. స్థాపకుడి గుణగణాలను పొగుడుతూ అతడి ప్రతిష్ట పెంచడానికి అనవతరం కృషి చేస్తాడు. క్రమంగా తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటాడు. మనం దేశానికి నిస్వార్థంగా సేవ చేయాలంటే మన ప్రాచీన విలువలను, మూలాలను ముందు తెలుసుకొని అందరికీ సహకరించాలి. మతాన్ని ఒక సంస్థగా మాత్రమే చూడకూడదు. అది జీవితానికి సంబంధించినది. జీవితం భగవంతునికి సంబంధించినది. కాబట్టి మతాన్ని ఏ మత సంస్థ సొంతం చేసుకోలేదు. మతం మానవునికి జీవితం ఎలా జీవించాలో చెబుతుంది. మతం సమస్త మానవాళికి సంబంధించినది. అందరికీ ప్రేరణ కలిగిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతమున్న పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. భారతదేశం నిరర్థకమైన విద్యా విధానాన్ని, పరిపాలనా పద్ధతులను పూర్తిగా మార్చివేయాలి. మనది లౌకిక రాజ్యాంగం అని చెప్పుకుంటూ కుల వ్యవస్థను మాత్రం నిర్మూలించలేకపోతున్నాం. ప్రభుత్వ యంత్రాంగంలో కూడా అది ప్రవేశించింది. యథార్థం చెప్పాలంటే మన పాలనా వ్యవస్థ మొత్తం దోషభూయిష్టంగా ఉన్నది. అరువు తెచ్చుకున్న విధానాలలో నిర్విఘ్నంగా నడవలేదు. మన దేశ సంస్కృతి పైన కూడా విదేశీ ప్రభావాలు ఎక్కువైపోతున్నాయి. అన్ని జీవిత రంగాలలోనూ మానసిక దాస్యము రాజ్యం చేస్తున్నది.
ఎన్నికలలో అక్రమాలు, ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో అవాంఛనీయ ధోరణులు, కుల వ్యవస్థను, మత సంఘాలను, రాజకీయ పక్షాలను గుడ్డిగా అనుసరించడం వల్ల ఎక్కువ అవుతున్నాయి. పాలనా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలి. అందరికీ సమాన న్యాయం జరగాలి. తన సాహిత్యానికి, సంస్కృతికి, ఉన్నత వ్యక్తులకు సముచితమైన గుర్తింపునివ్వాలి. జాతి స్వతంత్రంగా ఉండలేదు. మన దేశంలో ప్రస్తుతం ఉన్న మత పరిస్థితి అస్థిరంగా ఉన్నది. బాహ్య ప్రభావాల ఛాయపడి మనం మతము, సంస్కృతి, పూర్వ వైభవాన్ని కోల్పోతున్నవి, కలుషితం అయిపోతున్నవి. జాతీయ స్వభావము స్థిరంగా పాదుకోవాలి. మతము, సంబంధాలు జాతీయతకు అడ్డు రాకూడదు. ప్రతి మనిషి మొదట మానవుడు, తర్వాత భారతీయుడు. భారతీయులంతా ఈ ఆదర్శాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన చరిత్ర ఉజ్వలంగా ఉంటుంది. నేను ఆశావాదిని కాదు, నిరాశావాదిని కాదు. చరిత్రను పరిశీలించిన ఫలితంగా వచ్చినవే నా భావాలన్నీ. మన చరిత్ర పుటలు సాక్ష్యం చెబుతున్నవి. దురాక్రమణ చేసిన వారు ఎన్ని దారుణ దుండగాలు చేసినా భారతీయ ఆత్మను విచ్ఛిన్నం చేయలేకపోయారని, అయితే ఇప్పుడు మన చేతులతోనే మనం నాశనం చేసుకుంటున్నాం. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు ఏమని ఆలోచిస్తున్నారో మనకు తెలుసు. వారేమని కలలు కంటున్నారో, వారి న్యాయమైన భావనలేవో, అన్యాయపూరిత స్వార్థ భావనలేవో మనం సునాయాసంగా గ్రహించగలం. ఈ సాంఘిక పరిస్థితులు చూసి మనమేమీ చింతించడం లేదు. ప్రకృతి న్యాయమే మనుషుల కర్మాలను శాసిస్తుంది. ఈ పాయింట్ చాలా బాగుంది చూడండి మేడం. ప్రకృతి న్యాయమే మనుషుల కర్మలను శాసిస్తుంది. జరిగే సంఘటనల్ని ప్రకృతి ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి. మనిషి ప్రకృతి శాసనాన్ని అంగీకరించక తప్పదు. మనిషి ప్రకృతిలో భాగమే కాబట్టి తనదంటూ ఏమీ లేదు. అతడిని భోక్తగా ప్రకృతి రూపకల్పన చేసింది. ప్రకృతి శక్తుల ముందు మత కక్షలు, అసంతృప్తి, ఘర్షణలు అన్నీ నిరర్థకమైపోతాయి. ప్రకృతి వరదలు, భూకంపాలు వంటి ఉపద్రవాల రూపంలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పుడు ఏ మతమైనా ఏమీ చేయలేదు. స్త్రీలు, పురుషులు, హిందువులైనా ముస్లింలైనా ప్రకృతి కోపానికి బలి కావాల్సిందే. అటువంటి ఉపద్రవాలలో మనిషి నిస్సహాయత్వం వెల్లడవుతుంది. మేము భవిష్యత్తులోకి తొంగి చూడగలము కాబట్టి ప్రకృతి ఎప్పుడు ఎందుకు ప్రతీకారం తీర్చుకొనడానికి ఉధృత రూపం ధరిస్తుందో చెప్పగలం. అందుకని మరొకసారి నేను మానవ జాతికి మూలభూతమైన మానవత్వాన్ని సంరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఋషులు, యోగులు చేసిన హెచ్చరికలను మన్నించి ఉంటే ప్రకృతి ఉపద్రవాలకు బలి అయ్యేవాడు కాడు. ప్రకృతి ఆగ్రహాన్ని రెచ్చగొట్టేది మనిషే. అతని అమానుష కృత్యాల వల్ల కొన్ని సంఘటనలు జరిగి చివరికి ప్రకృతి ఉపద్రవాలుగా పరిణమిస్తాయి. మనిషి తన ఆలోచన విధానాన్ని ఇప్పటికైనా మార్చుకొని సంఘటనలను చక్కదిద్దకపోతే భవిష్యత్తులో కూడా ఈ ఉపద్రవాలు రాక మానవు. ఈనాటి ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ ప్రతికూల భావాలతో నిండి ఉంటాయి. అనుకూలమైన సృజనాత్మకమైన కార్యాలు జరగాలంటే మార్పు రావాలి. సాధారణ వాతావరణం చాలా వరకు ప్రతికూల వైఖరులతో నిండి ఉంటున్నది. ప్రపంచ సాహిత్యం, పత్రికలు, ప్రసార సాధనాలు విధ్వంసకరమైన, వినాశకరమైన విషయాలను మాత్రమే వర్ణిస్తుంటాయి. జాతిని నిర్మించేవి, నాశనం చేసేవి సాహిత్యమే. ప్రస్తుతం భారతదేశంలో సాహిత్యము నిర్మాణాత్మక పాత్రను పోషించక ఉదాసీనంగా ఉంటున్నది. రచయితలలో మౌలికత పట్ల ఆసక్తి కనపడటం లేదు. తమ సాహిత్య ప్రతిభా పాటవాలను అధిక ధరకు అమ్ముకోవాలనే తాపత్రయం అధికమైంది. తత్ఫలితంగా సాహిత్య రంగంలో శూన్యత ఏర్పడింది. రచయితలు, మేధావులు ఏ దేశంలో తమ ధర్మాన్ని విస్మరిస్తారో ఆ దేశం యొక్క భవిష్యత్తును అంధకారమయమే. అంటే సాహిత్య రంగంలో శూన్యత. రచయితలు, మేధావులు ఏ దేశంలో
తమ ధర్మాన్ని విస్మరిస్తారో ఆ దేశం యొక్క భవిష్యత్తు అంధకారమయమే. మొట్టమొదట మనం మన జాతిని గురించి ఆలోచించాలి, తర్వాతే మనల్ని గురించి ఆలోచించడం జరగాలి. మతం పేరుతో సమాజంలో ఏ వర్గానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదు. సౌకర్యాలు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. చట్టం అనేది దేశాన్ని, పౌరులందరినీ సంరక్షించడానికి ఉంది. వేసక్టమీ జాతీయ శ్రేయస్సుకు మంచిదైతే మతంతో నిమిత్తం లేకుండా అందరూ దాన్ని ఆమోదించాలి. పుట్టిన ప్రతి వాడు ఒకనాడు చావక తప్పదు. ప్రకృతి నియమం, అది ప్రకృతి నియమం. జాతి జనాభా పెరుగుదలను అదుపు చేయాలనుకుంటే ఆ నియమాన్ని అందరూ పాటించేటట్లు చేయాలి. మొత్తం జనాభా పెరుగుదల ఎంత ప్రమాదకరమో ఒక వర్గం జనాభా పెరగటం కూడా అంతే ప్రమాదకరం. ఒక ప్రత్యేక సముదాయం జాతీయ విధానాన్ని అంగీకరించక ప్రతిఘటిస్తే వారిని జాతీయ వ్యతిరేక శక్తులుగా భావించవచ్చు. వారిని చూసి మిగిలిన వారు కూడా ఎదురు తిరుగుతారు. ఆ విధమైన ప్రతిఘటన ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నది. జాతిని విభజించే చట్టాలు ఎన్నడూ చేయకూడదని. విసక్టమీ మనిషి బుద్ధికి తోచిన ఆలోచన. దానికి మతంతో ఏమీ సంబంధం లేదు. ప్రకృతి నియమానికి విరుద్ధంగా మానవుడు కల్పించినది. మానవుని స్వార్థమే అటువంటి చట్టాలకు ప్రధాన కారణం. ప్రకృతి న్యాయాన్ని ఉల్లంఘించడం ద్వారా మనిషి తన లక్ష్యాన్ని సాధించుకోగలడా? సంస్కార జీవులు జన్మలు ఎత్తకుండా ఎవరైనా నిరోధించగలరా? జీవుడు కర్మబద్ధుడు. కర్మలు సంస్కారాలను సృష్టిస్తాయి. సంస్కారాల నిర్మాణంలో దేశ కాలాలకు విశేష పాత్ర ఉంటుంది. భారతీయుల సంస్కారాలు తమ దేశ సంస్కృతిని ప్రతిఫలిస్తాయి. జీవుడు భారతీయ సంస్కారాలను జీర్ణించుకొని తన కాలంలో ఉన్న సంస్కృతి విలువలను స్వీకరిస్తాడు. మనిషి ప్రధానంగా కర్త, భోక్త, ఉత్తమ సంస్కారాలు కలిగి ఉండి ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తే దేవతల స్థాయికి పోతాడు. యక్షులు, కిన్నరులు, గంధర్వులు ఇలాంటి వారే. ఈ అంతరిక్ష జీవులకు సంకల్ప బలం చాలా ఎక్కువ. ఆ బలంతో వారు కోరుకున్న దానిని పొందగలరు. అయితే చాలా ఎక్కువ ఆ బలంతో ఆ జన్మలో కూడా వారి జీవిత కాలం పరిమితమే. తమ సంస్కార బీజాలలో నిర్ణీతమైన ఉన్న కాల పరిమితిని దాటిపోలేరు. తర్వాత మళ్ళీ భూమికి తిరిగి వస్తారు. తమ పూర్వజన్మ సంస్కారాలను బోలిన మానవ యోనిని వెతుక్కొని మానవులుగా పుడతారు. అధమ స్థాయికి చెందిన జీవరూపాలు కూడా భోక్తలే. తమ కర్మలను అనుభవించవలసిన వారే. పశుపక్షాదులు, క్రిమి కీటకాదులు ఈ తరగతికి చెందినవి. కొంతకాలం ఆ యోనిలో జీవించాక క్రమంగా తమ స్థాయిని పెంచుకొని తమ సంస్కారాలను బట్టి మానవ యోనిలో జన్మిస్తారు. కాబట్టి జీవుల పుట్టుకలను నిరోధించటం అసాధ్యమైన పని. మనిషి యొక్క జనన మరణాలు కర్మల సమతుల్యతను కాపాడతాయి. ఒక మనిషి చనిపోతే త్వరలోనే మళ్ళీ జన్మిస్తాడు. కొందరు అకాల మరణం చెంది సూక్ష్మ రూపంలో సంచరిస్తుంటారు. అలా తిరిగే జీవులని దయ్యాలని, ప్రేతాత్మలని అంటారు. దయ్యాలు కూడా ఆ రూపంలో ఎల్లకాలము ఉండవు. మళ్ళా మానవ జన్మ ఎత్తుతాయి. మహాత్ముల సహాయం వారి పునర్జన్మకు తోడ్పడుతుంది. ఇది ప్రకృతి నియమం. దాన్ని ఉల్లంఘించి ప్రకృతి సమతుల్యతను చెడగొడితే వినాశనం తప్పదు. గర్భస్రావం చేసినప్పుడు జీవుడు జన్మించడానికి ముందే మరణిస్తున్నాడు. ఆ జీవుడు మనల్ని క్షమించుతాడంటారా? ఒకనాడు నీవు కూడా మరణిస్తావు. నీకు అదే కర్మ పడుతుంది. పాక్షిక రాజకీయాలతోనూ కులతత్వంతోనూ సతమతమవుతున్న దేశాన్ని చక్కదిద్ది సువ్యవస్థితము చేయడానికి మనుషులలో మంచి ప్రేరణ కలిగించాలనుకుంటున్నాం. నవ సమాజాన్ని, నూతన ప్రపంచాన్ని నిర్మించడానికి పూనుకోవాలని కోరుకున్నాం. నవ జీవన నిర్మాణానికి నడుం బిగించండి. నవ వసంత ఆవిర్భావం జరుగుతున్నది. మన మనసులు, హృదయాలు శాంతించే దినం ఎంతో దూరంలో లేదు. హిమాలయాలలోని మహాత్ముల అనుకూల భావతరంగాలు ప్రభావం వలన
మన ప్రభావము మన మీద పడి మన ఆలోచన విధానం మారుతుంది. గతంలో చేసిన పొరపాట్లు వల్ల మనిషి నిస్పృహ చెందుతారు. బాధాతప్త హృదయానికి ఊరట కలగాలంటే ఆధ్యాత్మిక జీవనాన్ని ఆశ్రయించాలి. సృష్టి తర్వాత వినాశనం తప్పదు. వినాశంలో సృష్టి బీజాలు మళ్ళీ అంకురిస్తాయి. అది మైనస్ ప్లస్ సమ్మేళనం కావచ్చు, లేక ప్లస్ మైనస్ సమ్మేళనం కావచ్చు. ఈ సమీకరణాల ఫలితము పని చేయన ఆరంభిస్తుంది. మనిషి మరొక మనిషితో ఘర్షణ పడతాడు. ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇటువంటి పరిస్థితి రాబోతున్నది. మైనస్ గురుత్వాకర్షణ శక్తిని అధికం చేసింది, ప్లస్ వేచి ఉండే స్థితిలో ఉంది. అనేక దేశాలు అనివార్య వినాశనం కోసం ఎదురు చూస్తున్నాయి. వినాశ చిహ్నాలు ప్రపంచంలో వ్యక్తమవుతున్నాయి. మైనస్ మరియు ప్లస్ సమీకరణంగా రూపొందించే ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాంటి సమ్మేళనము సమస్త విశ్వాన్ని సర్వనాశనం చేస్తుంది. భూమిపై ప్రాణులే ఉండవు. ప్రాణరహిత ప్రపంచం భౌతిక సంపదలను చూసి ఈ మహా విషాదానికి నవ్వుకుంటుంది. ప్లస్ అధిక శక్తి సంపన్నమైతే మైనస్ కావాలన్న వినాశకర సమీకరణాన్ని రూపొందించలేదు. ఇది కూడా మానవ జాతికి హానికరమే. అయినా సర్వనాశనం జరగదు, కొంత మిగిలిపోతుంది. మైనస్ ప్లస్ ఈక్వల్స్ 0. ఈ సమీకరణం యొక్క ఫలితము సర్వనాశనాన్ని సూచిస్తుంది. ప్లస్ మైనస్ కలిస్తే ఫలితం మైనస్సే కానీ శూన్యం కాదు. ఈ రెండు ప్రక్రియల నుంచి 3వ ప్రతిక్రియ పుడుతుంది. అయినప్పటికీ వచ్చే 16 ఏళ్లలో ప్రపంచం అటువంటి ప్రతికూల దాడులను అనుభవించక తప్పదు. అణ్వాయుధాలు ఈ ప్రపంచానికి మహాప్రమాదకరం. శాస్త్రీయ పరిశోధనలో నా పేరుతో మనిషి మానవ జాతికి తీరని హాని చేయబోతున్నాడు. అగ్రదేశాలు ఈ దుష్ట ధోరణులను ప్రోత్సహిస్తున్నాయి. ఋషులు తమ భావ తరంగాలను అంతరిక్షంలోకి ప్రసారం చేసి వాతావరణాన్ని కాలుష్యరహితం చేస్తున్నారు. ప్రపంచ మేధావుల ఆలోచనలో మార్పు రావటం ఆరంభమైంది. ఇది జరిగి ఉండకపోతే ప్రపంచం ఈ పాటికి సర్వనాశనం అయి ఉండేది. కానీ ప్రమాద మేఘాలు ఇంకా ప్రపంచాన్ని ఆవరించి ఉన్నాయి. ప్లస్ యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి మైనస్ తప్పించుకోలేదు. వరదలు ముంచెత్తుతాయి, కానీ సర్వనాశనం జరగదు. దాన్ని జరగకుండా చేయటానికి మేము నిరంతర కృషి సలుపుతున్నాము. నదులు హిమాలయాల నుంచి బయటకు వచ్చేటప్పుడు వాటిలో మైనస్ లక్షణం ఉంటుంది. కానీ అవి పెద్ద నదులతో కలిసినప్పుడు ప్లస్ పాత్రను పోషిస్తాయి. వానాకాలంలో ఈ సమీకరణం జరిగితే ప్రమాదకరమైన వరదలకు దారితీస్తుంది. అటువంటిది చాలా అరుదు. అయినా అది జరిగినప్పుడు దాని ఆగ్రహానికి కళ్ళేళ్ళు ఉండవు. చిన్న నదులు సెలయేర్లు కలిపిసి చివరికి గంగా యమునల వంటి పెద్ద నదులుగా పరివర్తన చెందుతాయి. నదులన్నీ కలిస్తే ప్లస్ మరియు ప్లస్ యొక్క విశాల రూపమైన సముద్రము ఏర్పడుతుంది. సౌరశక్తి సముద్రం సంఘర్షిస్తే ఫలితంగా మేఘాలు వస్తాయి. హిమాలయాల యొక్క మంచు శిఖరాలు మేఘాల నుంచి జారిన బిందువులే. ప్రకృతిలో అన్ని కార్యకలాపాలు ఒక నిర్ణీత పద్ధతిలో కొనసాగుతాయి. ప్రకృతి ప్రణాళిక ప్రకారమే ప్రపంచానికి మనిషికి సంబంధించిన సంఘటనలన్నీ జరుగుతాయి. తర్వాత నూతన శకము జ్యోతిని అభివృద్ధి మోస్తుంది. ఈ నూతన జ్యోతి కాలక్రమేణా మానవుని అంతరాత్మగా పనిచేస్తుంది. సర్వేశ్వరానందజీ యొక్క ఈ ఆలోచన హిమాలయం యొక్క మహావిభూతులలో ఒకటే ఉన్నది. ఆయనకు ప్రపంచ స్థితిగతులన్నీ తెలుసు. భారతదేశంలో జరిగిన వికాసము తెలుసు. అది ఏ దుర్దశలో ఉన్నది ఎరుగును. ఆయనకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల వివరాలు కూడా పరిచితమే. సర్వేశ్వరానందజీ ఆత్మ బహుశ్రేష్టమైనది. ఆయన భౌతిక శరీరం చాలా ప్రాచీనమైనది. ఆయన వయసు 673 సంవత్సరాలు. మేడం విన్నారా? బాబాయ్ సన్నగా పీలగా ఉంటాడు.
ఆయన శరీరంలోని ఎముకలన్నీ బయటకు కనపడుతుంటాయి. మేడం ఆయన మేడం అబ్బో బాబోయ్ లేదు, అవును, ఎస్, అంతే, మనం కూడా అంతే అనాలి. ఓకే, మనము అంతే కదా, అంతే అవునా కదా మేడం? మనం కూడా అంతే, మనము అంతే కాబట్టి మనకు అవి వినపడుతున్నాయి, ఓకే, మన ముందుకు వచ్చాయి. ఆయన చాలా పొడుగు జటాధారి, ఎప్పుడు దిగంబరంగా తిరుగుతుంటాడు. అధిక భాగం హిమాలయంలోనే ఉంటాడు. వేసవిలో టహరీ పిండారి వైపు వస్తుంటాడు. అప్పుడప్పుడు పాడి దేవల ప్రాంత గ్రామాల్లో అగ్నిహోత్రం వెలిగించి కూర్చుంటాడు. కాతి గ్రామానికి కూడా వచ్చేవాడు. అగ్ని ఆయనకు ప్రియమైన నేస్తం. తన సంకల్పంతోనే అగ్నిని సృష్టించగలడు. ఆయన మార్కండేయ మహర్షిని గురించి, వ్యాస భగవాను గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. కాతి గ్రామంలో నా కుటీరానికి వచ్చి నెలల తరబడి ఉండేవాడు. 1977 జూన్ జూలై మాసాల్లో ఆయన నా దగ్గరే ఉన్నాడు. నేను 33 దినాల పాటు మంచు గుండంలో సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయన నా శరీరాన్ని కాపాడడంలో శ్రద్ధ చూపాడు. తర్వాత నాతో పాటు బదరీనాథ్, కేదారీనాథ్ యాత్రలో పాల్గొన్నాడు. కాతికి తిరిగి వచ్చి తర్వాత శివభక్తి మహాయజ్ఞంలో పాల్గొని మహాదర్శనం చేశాడు. ఆ సమయంలో హిమాలయ మహాయోగుల సహకారం యజ్ఞానికి ఎంతో ఉపకరించింది. మహాయోగి గోరఖ్నాథ్, అవతార్ బాబా, కృపాచార్యులు, శాంతిమాత, హరిబాబా, సూర్య, సీత, నాగబాబా, సంత్ గిరి ప్రభృతులు యజ్ఞానికి వచ్చి దాని శోభను పెంచారు. సర్వేశానందజీ మొదట్లో సాధారణంగా తపోవనంలోను సతోపంత్ గ్లేషియర్ లోను ఉండటానికి ఇష్టపడేవారు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఘటనలను చూసి మానవ కళ్యాణం కోసం క్రిందనున్న గుహల వరకు రావటం మొదలు పెట్టారు. ఆయన ప్రపంచంలో తన ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రవహింపజేయాలని తలపెట్టాడు. అప్పుడప్పుడు భావోద్వేగంతో చాలా చెబుతుంటాడు. ఒక్కొక్కసారి ఏమీ మాట్లాడు. ఆయన ప్రతి వ్యావహారిక కర్మకు ఆధ్యాత్మిక రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. హిమాలయంలోని నదులు, వనాలు, ఉపవనాలు, జలపాతాలు, హిమపండిత శిఖరాలు, రాతి గుట్టల నుంచి అందరూ పాఠాలు నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం. హిమాలయంలోని ప్రతి క్షణము, ప్రతి ఆకు ప్రకృతి యొక్క సందేశాన్ని ప్రసారం చేస్తున్నది. మానవులకు హిమాలయ వంటి పవిత్ర గురువు, ఆకర్షక గ్రంథము మరొకటి లేవు. హిమాలయంలో సంపద కూడా చాలా ఉన్నది, వైభవము ఉన్నది. సర్వేశ్వరానంద్ హిమాలయాలకే పరిమితమై ఉంటాడు. ఆయన ఎప్పుడు మైదానంలోకి రాడు. ఆయన మార్కండేయ మహర్షికి మార్కండేయ ఋషి పరంపరకు చెందినవాడు. ఎక్కువ చదువుకున్నవాడు కాడు. ఆయన జ్ఞాన విజ్ఞానాలకు ఆయన నిధి. పరమయోగి ఆయన ప్రపంచాన్ని మార్చడానికి మంత్రం మహత్తరమైనదని భావిస్తాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఘనశ్యామ్ దాసు బిర్లాకు సర్వేశ్వరానందజీ ఒకసారి దర్శనమిచ్చాడు. అప్పుడు బిర్లా పరివారంతో గంగోత్రి యాత్ర చేస్తున్నాడు. బిర్లా ఒక మంచి కర్మయోగి అని ఆయన చెబుతుంటాడు. ప్రతి రాత్రి తెల్లవారుతుంది, ఉదయం వస్తుంది. ఉదయమయ్యాక సంధ్య కోసం నిరీక్షిస్తాము. పగటి తర్వాత రాత్రి కోసం ఎదురు చూస్తాము. నిన్న చేసిన కృషి ఫలితమే నేడు. నిద్రపోయి లేచేసరికి నిస్సహాయ నేడు ప్రత్యక్షమవుతాం. మనిషి విషయంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. బిర్లాకు కూడా అలాగే జరిగింది. జీవితం ఎప్పుడూ ఎదురు చూశాడు. జీవితం దాని వేగంతో అది నడుస్తుంటుంది. మృత్యువు ఎప్పుడు సమయాన్ని చూడదు. రాత్రి కాని పగలు కాని, మెలకులో ఉన్నా, నిద్రపోతున్నా, సంతోషంలో ఉన్నా, విచారంలో ఉన్న మృత్యువు తన పని తాను చేసుకుపోతుంది. దేనికోసము ఆగదు. ఘనశ్యామ్ దాసు బిర్లా గురించి 2 మాటలు చెప్పే సర్వేశ్వరానందజీ మౌనం
వహించాడు. నది ఒడ్డున కూర్చొని చిన్న చిన్న రాళ్ళను ఏరి నీటిలో విసిరివేయసాగాడు. నేను ఆయన వైపే చూస్తున్నాను. నీటిలో బుడగలు లేచి రాళ్ళను లోపల దాచుకుంటున్నాడు. నీళ్లు యథావిధిగా ప్రవహిస్తున్నాయి. ఆయన నా ముఖము వంక అర్థమైందా అని అడుగుతున్నట్లు చూశాడు. నేను ఆయనను చూస్తున్నాను. మీరేం చెప్పదలుచుకుంటున్నారు అని నా కళ్ళు అడుగుతున్నా. ఇద్దరం మాట్లాడలేదు. నది చెబుతున్నది, ఈ 4 రాళ్ళ విసరటం వల్ల ఏం తేడా వస్తుంది? అలాంటి అసంఖ్యాకమైన రాళ్ళు నా గర్భంలో ఉన్నాయి. మీరు నా మాదిరిగా ప్రవహిస్తూ ముందుకు వెళ్ళి చూడండి. ఈ నది చెబుతున్నట్లే హిమాలయ మహాపురుషులు కోరుతున్నది. ఆ విధంగా అనేక నదులు ప్రవహిస్తున్నాయి. వాటి అడుగున అసంఖ్యాకమైన రాళ్ళు రప్పలు పడి ఉన్నాయి. వాటి వల్ల హిమాలయాలకేమీ తిరుగుదల లేదు. నది వాటిని పట్టించుకోలేదు. ఘనశ్యామ్ దాస్ బిర్లాకు సర్వేశ్వరానంద్ అదే చెప్పదలుచుకున్నాడు, కానీ చెప్పలేదు. నా చేత చెప్పించాలని ఆయన ఉద్దేశం. కానీ నేను కూడా ఏమీ చెప్పలేకపోయాను. హిమాలయం నాకు అవకాశం ఇవ్వలేదు. ఒకసారి చీకట్లో బిర్లా వాకిలి వరకు మళ్ళీ వెళ్ళి మూగ సందేశాన్ని ఇచ్చి తిరిగి వచ్చాను. నన్ను చూసి సర్వేశ్వరానంద్ నవ్వసాగాడు. దోషిట్లోకి నీళ్లు తీసుకొని నదీ ప్రవాహానికి ప్రతికూల దిశగా వదిలాడు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైంది. నదిలో నీళ్లు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడవు. నీళ్లు తోడి వెనక పోసినా ముందుకే ప్రవహిస్తాయి. సర్వేశ్వరానంద్ స్వతంత్రంగా ఆలోచిస్తాడు. భక్తి యోగము ఆయన దృష్టిలో సమానమే. సంకల్పమే సర్వ సృష్టి యొక్క రూపం. అందువలన సంకల్పంతో అన్నింటినీ సాధించవచ్చు. సర్వేశ్వరానందజీ హిమాలయ నుంచి నేర్చుకున్న దాన్ని నేను మీకు అందిస్తున్నాను. ఆయన హిమాలయ గ్రామాల్లో తిరుగుతుంటాడు. అప్పుడప్పుడు ధ్యానంలో చేసిన ఆహారాన్ని భుజిస్తాడు. ధాన్యంతో చేసిన ఆహారాన్ని భుజిస్తాడు. స్వయంగా వండుకుంటాడు. గాయత్రి మంత్రంతో నీళ్లను అభిమంత్రించి అగ్ని పుట్టిస్తాడు. నేనప్పుడు సమాధిలోకి వెళ్ళిన నా శరీరాన్ని సంరక్షిస్తుంటాడు. ఆయన సశరీరంగా ఆకాశంలో ఈత కొట్టగలడు. ఒక్కొక్కసారి శరీరాన్ని నశింపజేసి పునః సృష్టి చేసుకుంటాడు. ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవటం మానవ ధర్మం. అలా ఆత్మదర్శి అయిన మానవుడు సర్వేశ్వరానందజీ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలడు. ఇక్కడితో 30వ అధ్యాయం అయిపోయింది. 31 అమ్మ అంతిమ దర్శనం. నేను ఏ ఆనంద లహరిలో ఓలలాడుతున్నానో దాని ముందు ప్రపంచ వైభవం అంతా లభించిన పనికిరానిదే అవుతుంది. జన సమూహం అంతా నన్ను తమ ప్రేమలో ముంచెత్తుతున్నారు. నేను ఆ స్థితిలో మునిగిపోయి భావతరంగాలను ప్రసారం చేస్తున్నాను. అప్పుడు బనారస్ కు చెందిన చిత్రంగద సింహ పరేవా దగ్గరకు వచ్చాడు. అతడిని చూడటంతో నాలో ఏదో మార్పు వచ్చింది. నా గతం ఎదుట నిలబడింది. ప్రతి వస్తువులోనూ అమ్మ రూపమే కనపడసాగింది. నా పనులని యాంత్రికమైపోయాయి. క్రమంగా నా మనసులోని ప్రకంపనలు ఆగిపోయాయి. వాటి స్థానంలో ఒక దృశ్యం వచ్చి నిలిచింది. మా అమ్మ పెళ్లి కూతురులా అలంకరించుకొని పల్లకిలో కూర్చుని ఉంది. బోయీలు ఆ పల్లకిని ఇంటి నుంచి తీసుకొని పోతున్నారు. పల్లకి వెంట రోధిస్తున్న స్త్రీలు, అమ్మాయిలు, అబ్బాయిలు నడుస్తున్నారు. మా అమ్మ వృద్ధ శరీరం పెళ్లి కూతురు విషయంలో వింతగా ఉంది. మా అన్న హృదయ నారాయణ విచారంగా పల్లకి వెనక పరిగెత్తుతున్నాడు. నేను వేదికపై నుంచి దిగి కుటీరంలోకి వెళ్ళి పడుకున్నాను. అయినా మా అమ్మ రూపం నన్ను
వదల్లేదు. మళ్ళీ మళ్ళీ ఆమె నోట ఒకే వాక్యం వెలువడుతున్నది. హృదయ, నా చిట్టి తండ్రిని ఒకసారి చూడాలి. ఆవేదనతో హృదయపు లోతుల నుంచి ఆ స్వరం వెలువడుతున్నది. నెమ్మదిగా నా స్థూల రూపాన్ని వదిలి సూక్ష్మ రూపంతో విష్ణుపుర వీధులలోకి వెళ్ళాను. మా అమ్మ పల్లకి దిగి కారులో కూర్చుంటున్నది. హృదయ నారాయణ ఆమె ప్రక్కన కూర్చున్నాడు. కారు సాసారాం వైపు వేగంగా వెళుతున్నది. నేను సూక్ష్మ రూపంలో కారును అనుసరించాను. అమ్మ అన్నయ్యతో మాట్లాడటం వినిపించింది. హృదయ, నాకు కాలం సమీపించింది. నా చిట్టి తండ్రిని చూడాలనుకుంటున్నాను. ఈ పాటివాడు వచ్చి ఉండాల్సింది. మాయ బహురూపాల్లో వ్యక్తమవటమే జీవితం. మాయాశక్తి లేకపోతే జీవితం జడాత్మకమవుతుంది. నా జీవితోద్యానంలో ఉండే 2 పుష్పాలు వికసించాయి. ఒకటి మాయ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. ఇప్పటికీ 16 ఏళ్ళు గడిచిపోయాయి. నేను ఇంకా నా చిన్న కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాను. ఆ పిచ్చి బాబా నన్ను మోసం చేశాడు. నా కొడుకుని యోగిగా మార్చివేశాడు. ఈ యోగులకు హృదయం ఉండదు. మాతృబంధాన్ని కూడా మర్చిపోతారు. హృదయ, నా కొడుక్కి ఇక్కడ ఉన్నట్లే అనిపిస్తున్నది. వాడు యోగి, గాలిలో తేలియాడగలడు. మృత్యువు నన్ను పిలుస్తున్నది, కానీ వాడిని ఒక్కసారి చూడకుండా కన్ను మూయలేను. గోరఖ్నాథ్ చెప్పాడు, నేను ఈ లోకం నుంచి పోయేటప్పుడు నన్ను చూడడానికి నా కొడుకు వస్తాడన్నాడు. అలా మాట మేడం, వాళ్ళమ్మ మేడం, ఈయనమ్మాయి మేడం. బాబా ఈయన ఎవరు? పైలట్ బాబా వాళ్ళమ్మ. అందుకే ఆయన సూక్ష్మ రూపంలో వచ్చాడు ఇక్కడికి. నా కొడుకు వస్తానన్నాడు. అలా మాట ఇచ్చాడు కాబట్టి నా కొడుకును తీసుకొని పోనిచ్చాను. నేను రేపటి వరకు ఎదురు చూస్తాను. అప్పుడు మనస్ఫూర్తిగా మృత్యువును కౌగిలించుకుంటాను. నన్ను కాశీ తీసుకొని వెళ్ళు. మరణ సమయంలో కాశీలో ఉండాలి. నా అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేయండి. అమ్మ ఇలా మాట్లాడటంతో హృదయ నారాయణ దుఃఖం ఆపుకోలేక ఏడవసాగాడు. సాసారాం చేరగానే స్నేహితులు, శ్రేయబులాషులు చుట్టూ ముట్టారు. మా అమ్మకు కొద్ది ఏకాంతం లభించగానే నేనే ఆమె ముందు ప్రత్యక్షమయ్యాను. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె నవ్వటం మొదలు పెట్టింది. ఆమె ప్రవర్తన చూసి అందరూ విస్తుపోయారు. ఆనందం పట్టలేక ఒకేసారి నవ్వటం, ఏడవటం కూడా చేసింది. నన్ను నిశితంగా పరిశీలించి తూర్పు విడుస్తూ ఇలా అన్నది, నువ్వు చాలా మారిపోయావు. నా కొడుకులా లేనే లేవు బిడ్డ. నీ ఆత్మ ఇక్కడ ఉన్నది, కానీ ఈ శరీరం నువ్వు అరువు తెచ్చుకున్నట్టు ఉంది. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఇలా వచ్చావు గనక ఇక ఎదురు చూడను. నా స్మృతులలో ఉన్న పిల్ల వాని కోసం ఎదురు చూసి ప్రయోజనం లేదు. తర్వాత మా అన్నను పిలిచి ఇలా అన్నది, నీ చిన్న తమ్ముడు వచ్చాడు చూడు, కనిపించడం లేదా? ఈ క్షణం కోసమే ఇప్పటి వరకు ఎదురు చూశాను. నా చివరి కోరిక తీరింది కాబట్టి నేను ఈ లోకం నుంచి పోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు ఆమె మతిస్థిమితం కోల్పోయి అలా మాట్లాడుతున్నదని భావించారు. వారి భావాలను గమనించి అమ్మ మళ్ళా మాట్లాడసాగింది. మీరంతా నాకు పిచ్చి ఎక్కిందని అనుకుంటున్నారు. నాకేమీ పిచ్చి లేదు. నా మాట నమ్మండి. నా చిన్న కొడుకు యోగి వేషంలో ఇక్కడ ఉన్నాడు. నా కొడుకు నన్ను చూడడానికి వచ్చాడు. బాబా గోరఖ్నాథ్ కూడా ఒకసారి ఇలాగే దర్శనమిచ్చాడు. నన్ను కాశీ తీసుకొని వెళ్ళండి. గంగామాత నా కోసం ఎదురు చూస్తున్నది. అమ్మ నన్ను కడసారి ఆశీర్వదించింది. నేను సోహనాగ్ తిరిగి వచ్చాను. మా అమ్మ జీవిత యాత్ర ముగిసింది. సూక్ష్మలోక యాత్ర ప్రారంభించడానికి ముందు సూక్ష్మ రూపంలో నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, బిడ్డ, నా స్థూల దేహాన్ని వదిలివేస్తున్నాను. నీవు పుట్టినాకే నాలో ఆధ్యాత్మిక లక్షణాలు అంకురించాయి. మానవ శరీరం అంటే ఏమిటో, భౌతిక తత్వాలు ఏమిటో అర్థం చేసుకున్నాను. మీ తండ్రి 2వ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ద్వితీయ సంబంధాన్ని నేను అంగీకరించలేక మనస్తాపం చెంది శివారాధన ప్రారంభించాను. నీవు సన్యాసివయ్యావు, శివతత్వాన్ని చేరుకున్నావు. నేను నీకు జన్మనిచ్చాను కాబట్టి నా జీవితం నీ జీవితంతో ముడిపడి ఉన్నది. నేను మళ్ళీ మానవ జన్మ ఎత్తితే నీవే నా జీవితాన్ని ధర్మపథంలో నడిచేటట్లు చేయాలి. నేను
నీ నివాసానికి దగ్గరలో ఒక హిమాలయ గ్రామంలో జన్మిస్తాను. ఈ మాటలు చెప్పి ఆమె అదృశ్యమైంది. తెల్లవారుతూనే నేను కాశీలో శ్మశాన వాటికను చేరాను. అమ్మ శరీరం చితిపై ఉన్నది. నేను అదృశ్య రూపంలో నిలబడి ఉన్నాను. అమ్మ ఆత్మ కూడా అక్కడే ఉన్నది. మేము అంత్యక్రియలను గమనిస్తున్నాం. మా అన్న చితికి నిప్పంటించాడు. త్వరలోనే మంటలు లేచి చితి కాలసాగింది. బంధువులు ఏడుస్తున్నారు. మా అమ్మ ఆత్మ తన గమ్యస్థానానికి బయలుదేరింది. నేను ఆమెను అనుసరించాను. ఆత్మ బహు వేగంతో లోకాలు దాటి పోసాగింది. అనేక దశలలో ఆమెకు ఆదరంగా స్వాగతం చెప్పారు. నేను చాలా మంది మహాత్ములను గుర్తించాను. ఒక చోట తెల్లని వస్త్రాలు ధరించిన స్త్రీలు ఉంటున్నారు. అక్కడ అమ్మ ఆత్మ ఆగిపోయింది. ఆమెకు అక్కడ ఉన్నవారు స్వాగతం చెప్పారు. హిమ శిఖరాలు, పువ్వులు, లతలు ఆ ప్రదేశం యొక్క విశిష్ట లక్షణాలుగా ఉన్నాయి. అక్కడున్న స్త్రీలలో వింత సుగంధం ఉన్నది. మా అమ్మలో ఈ సుగంధం లేదు. అమ్మ ఆత్మకు ఏ రూపము లేదు. క్రమంగా ఒక రూపాన్ని సృష్టించుకున్నది. అది పూర్వ రూపాన్ని పోలి ఉన్నది. తర్వాత తెల్లని వస్త్రాలు ధరించింది. మళ్ళీ ఎప్పుడు పుడతావనే ప్రశ్నను ఆమెను ప్రసారం చేశాను. ఆమెను సమాధానం చెప్పలేకపోయింది. ఆమెను ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు. నేను ఎక్కడ ఎక్కువసేపు ఉండలేదు. నా సమాధి కాలం పరిసమాప్తి అవుతున్నది. నేను నా స్థూల దేహానికి తిరిగి వచ్చాను. ఈ సమాధి స్థితి 3 దినాలు కొనసాగింది. నేను యోగి కాక పూర్వపు జ్ఞాపకాలు నన్ను బాధించసాగాయి. కొందరితో కలిసి పశుపతినాథ్ యాత్రకు వెళ్లి ఆ బాధను పోగొట్టుకున్నాను. గురుదేవుడైన హరిబాబాకు ఒక గుహలో కలుసుకున్నాను. నా తోటి ప్రయాణికుడు దశరథ నారాయణ బాబాను ఫోటో తీయడానికి కెమెరాతో సిద్ధమయ్యాడు. హరిబాబా ఉనికి ప్రజలలో చాలా సంచలనం కలిగించింది. తన గుహలో రాత్రి గడపడానికి ఆయన అనుమతించడంతో వారిలో ఉత్సవాలు మరింత అధికమయ్యింది. బాబా గుహ 3 భాగాలుగా విభజించబడింది. ఒక భాగాన్ని స్త్రీలకు కేటాయించారు. మిగతా వారిని 2వ భాగంలో ఉండమన్నారు. గుహ చుట్టూ అడవి చెట్లు ఉన్నాయి. అందరూ బాబాతో మాట్లాడాలనే కోరికతో ఉన్నారు. బాబా కిచిడి వడ్డించగా అందరూ తిన్నారు. దశరథ నారాయణ యోగమన్నా చాలా ఆసక్తి చూపుతాడు. అందువలన మాటి మాటికి ఏదో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. కొంతమంది బాబా మహిమలను చూడటానికి కుతూహలంతో ఉన్నాడు. నేను బాబా సహచర్యంతో కొంతకాలం గడపడానికి గుహ లోపలికి వెళ్ళాను. నేను కొన్ని నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టాలనుకున్నాను. కానీ బాబాకు అవి అంతగా నచ్చలేదు. యోగులు ప్రాపంచిక వ్యవహారాల్లో క్రియాత్మకంగా పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఎప్పుడు ఏదో సమస్యలు ఉంటూనే ఉంటాయని ఆయన అభిప్రాయం. ఉత్థాన పతనాలు, జీవులు ఒకరినొకరు చంపుకోవడం ప్రకృతి నియమాన్ని సూచిస్తుంది. జీవుడు తృప్తి చెందడు. తన తృప్తి కోసం ఏమైనా చేస్తాడు. మనిషి స్వభావాన్ని కోతి యొక్క చపలత్వంతో పోల్చవచ్చు. దీనికోసము ఎప్పుడు వెదకటమే అతని పని. పరమార్థము, మానవత, దేశ సేవ, భూతదయ, అహింస వంటి భావాల్లో కూడా స్వార్థం పనిచేస్తూ ఉంటుంది. మనిషి ప్రపంచంలో ఉంటూ ఏదో చేయాలనుకుంటాడు. ఏ పని చేసినా అది మాయా ప్రేరితమే. మాయ ఎల్లప్పుడూ మనిషిని ఆశామోహాలలో బంధిస్తుంటుంది. కాబట్టి ఈ భౌతిక వాతావరణంలో మాయతో సంబంధం లేని పనులేమి చేయటం సాధ్యం కాదు. మనిషి స్వయంగా తన వాడు, పరాయివాడు. ఈ సంబంధం అతడు ఆత్మగాను, దేహంగాను, ప్రకృతిగాను, పురుషుడుగాను వ్యవహరిస్తుంటాడు. లోపలి శరీరం, బాహ్య శరీరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. మానవ జీవితంలో ఉన్న ఈ పద్ధతే దేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్నది. ఈ ఏర్పాటుకు అధిగమించి పోతే అది మానవునికి విజయం అవుతుంది. ఈ విధంగా బాబా చాలా సేపటి వరకు నాకు చెబుతూనే ఉన్నారు. మళ్ళీ కొంచెం ఆగి ఇలా చెప్పాడు.
జగత్తు ఒక సృష్టికర్త యొక్క ప్రకృతి, అది వినాశనమైంది. అసంఖ్యాక జీవులు అందులో నివసిస్తున్నాయి. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, కానీ కర్తృత్వం తనది అనుకోరాదు. వెళ్ళు, ఏం చేయాలనుకుంటున్నావో అది చేయి, దారి తప్పి పోకూడదు. వీలైనంత వరకు సంస్కారాలను నశింపజేయి. నేను ఆయన పాదాల వద్దనే పడుకొని నిద్రపోయాను. ఉదయం లేచి బాబా గుహ బయటకు వచ్చి చాలాసేపు నది వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆయన దృశ్యమైపోయినాడు. అదృశ్యం అయిపోవాలని కొన్నాడు, కానీ నా కోరికను మన్నించి కొంతసేపు ఆగిపోయాడు. సూర్యకిరణాలు పడి ఆ ప్రదేశం అంతా ప్రకాశించసాగింది. అందరూ నారాయణీ నదిలో స్నానం చేసి హరిబాబా వద్ద గుమిగూడారు. రామదాసు దుబేకు బాబా ఆదేశానుసారం దీక్ష ఇచ్చాడు. బాబాకు వెళ్లే సమయం అయింది, కానీ అక్కడ ఉన్న వారి ఇరువురు ఆనందాన్ని వదులుకొని వెళ్లిపోవడానికి సిద్ధంగా లేరు. నేను సెలవు తీసుకోవడానికి ఆయన ముందు నిలబడ్డాను. ఆయన నవ్వి ఇలా అన్నాడు, నువ్వు సన్యసించి 16 ఏళ్ళయింది. కాలానుగుణంగా అన్ని మారుతుంటాయి, విరామం వైపు పయనిస్తుంటాయి. నువ్వు తల్లికి వీడ్కోలు చెప్పావు. ఇప్పుడు నీ జన్మ భూమి ఆయన ససారం వెళ్ళాలి. బంధాలు ఏవి లేకపోయినా సంబంధాలను తుడిచివేయాలి. మేము వెళ్ళటానికి సిద్ధమయ్యాం. మేము బస్సు ద్వారా వ్యవహారిక జగత్తు వైపు ప్రయాణమయ్యాం. బాబా కూర్చునే హిమాలయాల్లో లీనమైపోతున్నాడు. బాబా వాయు మార్గంలో వెళ్ళిపోయాడు. నేను 16 ఏళ్ల తర్వాత ససారం చేరాను. చాలా మార్పులను గమనించాను. దోవత్తుల స్థానంలో బెల్కోటం పంట్లాములు వచ్చాయి. స్టేషన్ వద్ద కొన్ని పరిచితమైన ముఖాలు నన్ను గుర్తించి నవ్వుకొనడం చూశాను. ఆ రోడ్లు నా యవ్వన కాలపు జ్ఞాపకాలను మేల్కొల్పాయి. ఆ కారు మా ఇంటి గేటు వద్ద ఆగింది. నిమిషాలలో ఆవరణంతా బంధుమిత్రులతో శ్రేయోభిలాషలతో నిండిపోయింది. సరో చక్కని నవయువకుడయ్యాడు. కృష్ణుడు కూడా పెద్దవాడయ్యాడు. కొందరు మిత్రులు జుట్టు నెరిసి ముసలి వాళ్ళలా కనిపిస్తున్నారు. ఆ దినమంతా ఆయా ముచ్చట్లతో గడిచిపోయింది. సాయంకాలం విష్ణుపురం వెళ్లాల్సి ఉంది. సంజయ్ పాతకాలపు జీపును బయటకు తీశాడు. ఆ జీపులోనే ఇది వరకు వేటకు వెళ్లేవాడిని. సైనిక జీవితపు గుర్తులు కూడా దానిలో ఉన్నాయి. విష్ణుపురంలో నా పాఠశాల దినాలను తీపి చేదు అనుభవాలను జ్ఞాపకం చేస్తాయి. బిక్కాల మాస్టర్ శిక్షించడం, హెడ్ మాస్టర్ కొట్టడం అన్ని జ్ఞాపకం వచ్చాయి. విష్ణుపురం చేరేటప్పటికి రాత్రి అయింది. గ్రామస్తులందరూ మేలుకొనే ఉన్నారు. జీవితాలు ఎప్పటిలాగానే ఉన్నాయి, కానీ ఆచార వ్యవహారాలు భావాలు మారిపోయాయి. మా నాన్న చంద్రమా సింహాను కలిశాను. ఆయన నా పాదాలు స్పర్శించి మెడలో హారం వేసి సన్మానించాడు. చేతులు జోడించి ఒక ప్రక్క నిలబడ్డాను. చిరపరిచితమైన మర్రి చెట్టు నా దృష్టిని ఆకర్షించింది. దాని క్రింద ఎన్నో చిలిపి పనులు చేశాను. మరొకసారి పాత జ్ఞాపకాల వరద కట్టలు పెంచుకొని పారింది. చాలా కాలం క్రితం మా నాన్న పట్ల సుముఖంగా ఉండేవాడని కాదు, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తండ్రి కొడుకుల సంబంధం బదులు గురు శిష్యుల సంబంధం ఏర్పడింది. నేను యోగిని, మా తండ్రి నాకు శిష్యుడయ్యాడు. ఆయన మౌనాన్ని వీడి ఇలా అన్నాడు, నీవు నా కుమారుడవు. నిన్న వాయుసేనాధికారివి, నేడు మహాత్ముడివయ్యావు. వాయుసేనలో ఉన్నప్పుడు అంతా సాధారణంగా ఉండేది, కానీ ఇప్పుడు నీలో చాలా మార్పు వచ్చింది. నా హృదయం సంతోషంతో నిండిపోయింది. నా కొడుకు రూపంలో ఉన్న మహానుభావుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నీవు సన్యాసివి. మానవ జాతి కోసం సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు పూజనీయుడు. పువ్వులు, దండలు నీ అనుచరుల ప్రేమకు, భక్తికి సంకేతాలు. యోగి అయిన వాడు
ఏ ఒక్కరికి చెందడు, కానీ అందరూ అతడిపై విశ్వాసం ఇస్తారు. అతడికి స్వగృహం అంటూ ఉండదు. శరీరం అంతా అతనికి సొంత ఇల్లే. బంధనాలన్నింటి నుంచి ముక్తుడై లోకమంతా సంచరిస్తాడు. నా ముఖంపై చిరునవ్వు తాండవమాడింది. మా తండ్రి నుంచి అటువంటి మాటలు వినడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆయన త్యాగం యొక్క ప్రాముఖ్యతను, మానవ జాతిపై ప్రేమను అర్థం చేసుకోగలిగాడు. నన్ను యువకుడిగా పొందిన ఆయన వర్ణనాతీతం నా జీవిత విజయాలు ఆయనకెప్పుడు సంతోషాన్ని, సంతృప్తిని కలిగించేవి. లక్ష్మితో ప్రేమ వ్యవహారం తర్వాత సన్యాసం తీసుకోవటం అన్ని ఆయనకు తెలుసు. లక్ష్మితో సహా అన్నిటికీ నేను త్యాగం చేశానని ఆయన భావించాడు. ఆయన మాటల్లో అది బహు అరుదైన త్యాగం. నేను సన్యాసించడం విని ఆయన అంతరంగం పులకరించింది. మా నాన్న విప్లవకారుడు. ఆయన బ్రిటిష్ వారి యొక్క వాయుసేనను వదిలేసినట్లు విప్లవ సంఘంలో చేరాడు. బ్రిటిష్ ప్రభుత్వము ఆయనను చాలా ఇబ్బందులు పెట్టింది. అయినా ఆయన లొంగిపోలేదు. స్వాతంత్రం వచ్చినాక ఆయన రాజకీయ నేత అయ్యాడు. ఇది ఆయన వ్యక్తిత్వంలో ఒక చిన్న భాగం. నేను గత జీవిత ఘటనలను నెమరు వేసుకుంటూ కూర్చున్నాను. అక్కడ చేరిన జన సందోహాన్ని నేను గుర్తించాను. చంద్రశేఖర్ తల్లి ప్రేమతో నా గడ్డాన్ని నిమిరింది. ఇలా అయిపోయావేమిటా బిడ్డ అని ఒక్క వాక్యంలో తన ప్రేమను వ్యక్తం చేసింది. చంద్రశేఖర్ నా చిన్ననాటి స్నేహితుడు. నా చిన్న పిల్లవాడిగా ఆమె ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతుండేవాడిని. ఆమె బాగానే చవి చూసేవాడిని. మేడం, టైం అయిందా మేడం? ఇది ఇంకొక చిన్న పేర ఉంది, చదివేసి బంద్ చేస్తాను. సందర్శకుల ప్రవాహం ఆగటం లేదు. కొన్ని పరిచితమైన ముఖాలైతే కొన్ని క్రొత్తవి. వాళ్ళ మాటలకు శ్రద్ధగా వినేవాడిని. ససారాంలో నా బాల్య జీవితానికి సంబంధించిన ముచ్చట్లే చెప్పేవారు. కొంతసేపటి తర్వాత నేను లేచి బచ్చన్ ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంటి ముంగిట జన సమూహం నాకు స్వాగతం ఇచ్చింది. సూర్యనారాయణ అతని పొరుగువాడు. కుర్రవాడిగా నా రచనలు వాళ్ళ ఇంట్లోనే చేశాను. సూర్యనారాయణ, బచ్చన్ను నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుండేవారు. అశ్రు బిందువులు, తల్లి కోరిక అనే రచనలు వాళ్ళు ప్రోత్సాహ ఫలితమే. సూర్యనారాయణ వచ్చి కలిశాడు. చాలా ప్రేమగా పలకరించాడు. వాతావరణం ఉద్వేగభరితమైనప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోయాను. వెళ్లే ముందు బచ్చన్ కొడుకును ఆశీర్వదించాను. కొంత సమయాన్ని మా తండ్రితో, ఆయన సోదరులతో, నా స్నేహితులతో గడిపాను. పునఃసమాగం కరుణ రసభరితంగా ఆర్ద్రంగా ఉంటుంది. ససారం నుంచి సంజయ్ తో కలిసి కాశీ వెళ్ళాను. అక్కడ 2 దినాలుండి లక్నో వెళ్ళాను. అక్కడ నా స్నేహితులు సాదరంగా స్వాగతం ఇచ్చారు. లక్నో నుంచి హాల్ద్వాని బయలుదేరేటప్పుడు స్టేషన్ లో మిత్రులు ఆర్ద్రంగా వీడ్కోలిచ్చారు. హాల్ద్వాని స్టేషన్ లో రమేష్ చంద్ర వర్మ, నవీన్ నాకు స్వాగతం ఇచ్చారు. హాల్ద్వాని వీధుల్లో మళ్లీ జీవించసాగాను. అందరూ నన్నెంతో గౌరవించారు. కొంతకాలం అక్కడ ఉండి తర్వాత పిండారి గ్లేషియర్ వెళ్ళాను. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.